జెల్లీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఒక్కసారి జెల్లీని ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్యాక్ నేను ఎప్పుడో సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు తెచ్చానండి. ఇది చేసే వరకు పిల్లలైతే అస్సలు ఊరుకోలేదు. ఇలా కాదులే అని ఈ ప్యాక్‌ని ఇలా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. పర్ఫెక్ట్‌గా వచ్చిందండి జెల్లీ అయితే. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇందులో మనకి ఇలా ఒక డోరామాన్ కీచైన్ కూడా ఫ్రీగా వచ్చింది. అలాగే ఇక్కడ 2 ప్యాక్స్ వచ్చాయి. ఒక ప్యాక్‌లో వచ్చేసి అగరగర్ ఉంటుంది. ఈ అగరగర్ ప్యాక్‌ని కూడా ఓపెన్ చేసి ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకుంటున్నాను. అలాగే మెయిన్ ప్యాకెట్‌లో ఉన్నటువంటి ఈ పౌడర్‌ని కూడా ఇదే మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ప్యాక్ పైన డీటెయిల్‌గా ఉంటుంది. రెసిపీ అనేది ఎలా చేసుకోవాలని. ఇది అర్థం కాని వాళ్ళకి ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. ఈ విధంగా ఈ 2 పౌడర్‌ని మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ పెట్టి ఇలా కలిపేసుకుంటున్నాను. నీట్‌గా పౌడర్ అంతా ఎక్కడ ఉండలు లేకుండా కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్‌లోకి 2 కప్పులు వాటర్ అంటే కరెక్ట్‌గా లీటర్ వాటర్‌ని తీసుకుంటే సరిపోతుంది. ఈ కప్ వచ్చేసి 250 ఎంఎల్ పడుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఈ వాటర్‌ని పెట్టుకొని ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకుందాము. ఈ వాటర్‌ని జస్ట్ ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ పౌడర్‌ని ఈ వాటర్‌లోకి యాడ్ చేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా ఈ పంచదార అంతా కరిగేలాగా స్పూన్‌తో నీట్‌గా కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి జెల్లీ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. మంచి కన్సిస్టెన్సీతో, లేకపోతే వాటరీగా ఉంటుంది జెల్లీ అనేది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం కావాలంటే చిన్న చిన్న మౌల్డ్స్‌లోకి కానీ, లేకపోతే ఏదైనా షేప్ బౌల్‌లో కానీ వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు జెల్లీ అనేది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఈ మెజర్‌మెంట్స్‌తో చేసినట్టయితే మనకి ఇంట్లోనే హైజీన్‌గా మనం పిల్లలకి జెల్లీ అనేది ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. నేను ఇక్కడ ఒక కేక్ ట్రే తీసుకొని ఈ వాటర్‌నంతా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి జెల్లీని ఒక గంట వరకు పక్కన పెట్టేసినట్టయితే మనకి సెట్ అవుతుంది. ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టే పని లేదండి. ఇలా ఒక గంట తర్వాత చూస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా జెల్లీ అనేది రెడీ అయిందో. ఈ విధంగా సెట్ అయిన జెల్లీని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. చాలా ఈజీగా డీమోల్డ్ చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్‌గా జెల్లీ అనేది రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్‌ని ఫాలో అవునట్టయితే వెంటనే ఫాలో అయ్యండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో జెల్లీ. చూస్తుంటేనే ఇలా పట్టుకుంటే అలా కరిగిపోయేటట్టుంది. అంత పర్ఫెక్ట్‌గా మనకి జెల్లీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి.